హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రీమియం అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా మీరు లాగిన్ చేసిన తర్వాత పైన ఓపెన్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ నో ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత రెగ్యులర్ అకౌంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ మీద ముందుగా ఎవరికీ ఐపీపీబీ అకౌంట్ ఉండకూడదని గుర్తుంచుకోవాలి. ఆ తరువాత ప్రొడక్ట్ నేమ్ను సెలెక్ట్ చేసుకుని SBPRM అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత కస్టమర్ పాన్ నెంబర్ వారితో తెచ్చుకున్నట్లయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తరువాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ప్రీమియం అకౌంట్ ఛార్జెస్ కింద 149 ప్లస్ GST కట్ అవుతాయని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కంటిన్యూ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు కస్టమర్ మొబైల్ నెంబర్కు వచ్చిన 6 అంకెల OTPను ఇక్కడ ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత కస్టమర్ ఆధార్ నంబర్ను 2 సార్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. లేదా కస్టమర్ ఆధార్ కార్డు QR స్కాన్ చేయవచ్చు. తరువాత కింద ఇచ్చిన చెక్ బాక్స్ను టిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న బయోమెట్రిక్ మెషీన్ ద్వారా కస్టమర్ యొక్క వేలిముద్రను తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ ద్వారా కస్టమర్ యొక్క వివరాలు ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. అప్పుడు మీకు అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న 5 ట్యాబ్స్ను ఒకదాని తర్వాత ఒకటి క్లిక్ చేసి నింపవలసి ఉంటుంది. మొదటిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే టాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమర్ యొక్క తల్లి పుట్టింటి పేరు నింపవలసి ఉంటుంది. ఆ తరువాత కస్టమర్ యొక్క తల్లి పేరు నింపవలసి ఉంటుంది. కస్టమర్ యొక్క భార్య లేదా భర్త పేరు అనేది ఆప్షనల్. తండ్రి లేదా భర్త పేరు ఆటోమేటిక్గా ఆధార్ బట్టి ఫెచ్ అవుతుంది. తరువాత ఈమెయిల్ ఐడి కూడా ఆప్షనల్గా కస్టమర్ కోరుకున్నట్లయితే నింపవచ్చు. తర్వాత పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ అనే టాబ్ను ఎంచుకోండి. ముందుగా పాన్ నెంబర్ ఎంటర్ చేయనట్లయితే ఇక్కడ వ్యవసాయ వార్షిక ఆదాయం 0 మరియు ఇతర ఆదాయం 50,000 పైచిలుకు అని నింపి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత నామినీకి సంబంధించిన వివరాలు తప్పకుండా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క రక్త సంబంధీకుల పేరు కనుక్కొని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కస్టమర్కు ఏ విధమైన రిస్కు జరిగి మరణించిన నామినీకి ఆ డబ్బులు చెందుతాయని ముందుగా తెలియజేయండి. తరువాత నామినీ యొక్క పుట్టిన తేదీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నామినీ 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారైతే వారికి ఒక గార్డియన్ను పెట్టవలసి ఉంటుంది. నామినీ ఒకవేళ మేజర్ అయితే ఎటువంటి గార్డియన్ వివరాలు నింపవలసిన అవసరం లేదు. తరువాత కస్టమర్కు మరియు నామినీకి ఉన్న సంబంధం ఎంచుకోవాలి. తర్వాత కస్టమర్ మరియు నామినీ ఒకే అడ్రస్లో ఉన్నట్లయితే కింద చెక్ బాక్స్ను క్లిక్ చేయాలి. వేరొక అడ్రస్లో ఉన్నట్లయితే మాన్యువల్గా కింద నింపాలి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనే టాబ్ మీద క్లిక్ చేయాలి. మొదటిగా కస్టమర్ యొక్క మ్యారేజ్ స్టేటస్ను ఎంటర్ చేయాలి. తరువాత కస్టమర్ యొక్క వృత్తిని ఎంటర్ చేయాలి. తరువాత కస్టమర్ యొక్క వార్షిక ఆదాయం వ్యవసాయ మరియు ఇతర ఆదాయాలు కలిపి 80,000కు పైచిలుకు ఎంటర్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ యొక్క ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరగా కస్టమర్కి సంబంధించి
రాజకీయంగా బహిర్గతులా అనే ఆప్షన్ను నో మీద క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఖరు ట్యాబ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రీమియం అకౌంట్ యొక్క మినిమం డిపాజిట్ 200 రూపాయలు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెనింగ్లో అతి ముఖ్యమైన స్టెప్ డీబీటీ మ్యాపింగ్ను ఎంచుకోవాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు జమ కావడానికి ఇక్కడ మీరు 4 ఆప్షన్లు చూడవచ్చు. ఇందులో ఎప్పుడూ కూడా మొదటి ఆప్షన్ అయిన అగ్రీ టు రిసీవ్ డీబీటీ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. తరువాత ఖచ్చితంగా క్రింద ఉన్న వెరిఫై అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ యొక్క వేలిముద్రను తీసుకుని అథెంటికేట్ చేయాలి. కస్టమర్ వేలిముద్రలు తీసుకున్న తర్వాత అతనికి ముందుగానే వేరే ఒక బ్యాంకులో ఆధార్ సీడింగ్ అయినట్లయితే యు ఆల్రెడీ హ్యావ్ యువర్ డీబీటీ మ్యాప్ టు అని ఒక బ్యాంక్ పేరు వస్తుంది. ఇప్పుడు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐపీపీబీకు డీబీటీ మ్యాపింగ్ చేయవచ్చు. ఒకవేళ కస్టమర్కు ముందుగా ఎటువంటి డీబీటీ మ్యాపింగ్ అవ్వని ఎడల వెరిఫై ఆప్షన్ దగ్గర ఆధార్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ మ్యాపర్ డీబీ అని వస్తుంది. వేరొక బ్యాంకు నుండి చేంజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా రెండో ఆప్షన్ ఎంచుకోబడి క్రింద ముందుగా లింక్ అయిన పాత బ్యాంకు పేరు వస్తుంది. తర్వాత వెల్కమ్ కిట్ అనే ఆప్షన్ను మీ దగ్గర ఐపీఎన్పీబీ క్యూఆర్ కార్డు ఉన్నట్లయితే ఎంచుకోండి. తరువాత క్యూఆర్ సింబల్ పక్కన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న కొత్త ఐపీపీబీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్యూఆర్ కార్డును ఇష్యూ చేయవచ్చు లేదా మాన్యువల్గా వెల్కమ్ కిట్ నంబర్ను ఎంటర్ చేయవచ్చు. కెమెరా ద్వారా క్యూఆర్ స్కాన్ అయినట్లయితే ఆటోమేటిక్గా కిట్ నెంబర్ అనేది ఫెచ్ అవుతుంది. చివరిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి సేవ్ కొట్టినట్లయితే 5 ట్యాబ్స్ గ్రీన్ టిక్స్ వచ్చినట్లయితే పూర్తి వివరాలు నింపినట్లుగా పరిగణించవచ్చు. ఇప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు నింపిన వివరాలన్నీ తిరిగి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు మార్చుకోవచ్చు. వివరాల మొత్తం పూర్తిగా సరిపోయినట్లయితే కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సైన్ ఆప్షన్ను క్లిక్ చేసి కస్టమర్ యొక్క వేలిముద్రను చివరిగా ఇంకొకసారి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ టాప్ హియర్ మీద క్లిక్ చేసి కస్టమర్ వేలిముద్ర తీసుకున్నట్లయితే అకౌంట్ ఓపెనింగ్ సక్సెస్ఫుల్ అనే ఒక పేజీ ఓపెన్ అయ్యి కస్టమర్ యొక్క అకౌంట్ నెంబర్ మరియు కస్టమర్ ఐడి వస్తుంది. వీటిని తప్పకుండా ఐపీపీబీ క్యూఆర్ కార్డు మీద మార్కర్తో రాసి కస్టమర్కు ఇవ్వండి. మీ లావాదేవీల వివరాలు మరియు ఇన్స్పెక్షన్ కోసం ఒక పుస్తకంలో ఈ కస్టమర్ మరియు జమ అయిన అమౌంట్ వివరాలు పొందుపరచండి.